ఈవేళ నేను గుడికి వెళుతూ అక్కడ బజార్ చేసుకున్నాను. ఎక్కడ అనుకుంటున్నారా? రంపచోడవరంలో బజార్ అయితే మాత్రం చేసుకున్నాను. అక్కడ కూరలు అయితే మాత్రం తెచ్చుకున్నాను. చాలా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అందులో ఈ 2 మామిడికాయలు మాత్రం బాగా రీజనబుల్గా, మామిడికాయలు అయితే 5 మామిడికాయలు 20 రూపాయలకి అయితే ఇచ్చేయమండి. అందుకని 2 మామిడికాయలు అయితే మాత్రం ఆవకాయ వేసేసుకున్నాను. నేను రాగానే వెంటనే ఇదే పని మీద అనమాట. ఎందుకంటే పొద్దున్న ఊరిపోతుంది, ఒక 2 అవర్స్ 3 అవర్స్ అన్నా ఊరిపోతుంది. టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ప్రాసెస్ అంతా మామూలేనండి. ఆవకుండా ఉప్పు కారం, నేను ఆవకుండా అయితే మాత్రం కొంచెం ఎక్కువ వేసుకుంటాను. కొంచెం పప్పుని వేసేసి ఈ విధంగా అయితే మాత్రం ఆవకాయ కలిపేసుకున్నాను. శుభ్రంగా అబ్బబ్బబ్బబ్బా, టేస్ట్ అయితే మాత్రం అదిరిపోతుందండి. కానీ 2 అవర్స్ 3 అవర్స్ అయితే మాత్రం టైం ఇవ్వాలి కదా దేనికైనాను. అయితే నేను ఆవకాయ అయితే మాత్రం కలిపేసుకున్నాను. మీకు నేను ఈ ఆవకాయలు ఎక్కడ కొన్నాను, నెక్స్ట్ కూరగాయలు ఎంతెంత రేటు ఉన్నాయన్నది మీకు ఫుల్ వీడియో అయితే మాత్రం రంపచోడవరంలో కూరలు తెచ్చుకున్నాను అంటే వింతే కదండి. మన ఊరు రాజమండ్రి వదిలేసి రంపచోడవరం వెళ్ళి తెచ్చుకోవడం ఏంటి అనుకుంటారు. గుడికి వెళుతూ బాపనం తల్లి గుడికి వెళుతూ మాత్రం తెచ్చుకున్నానండి. కొంచెం రీజనబుల్గా ఉన్న రేట్లు అనిపించింది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.